ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. మనము సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే జీరో ఉంది స్టూడెంట్స్. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో జీరో ఉందనుకోండి, వీ ఫైండ్ ఓన్లీ సిఎఫ్ఏ, పిఐ మాత్రం ఫైండ్ అవుట్ చేయలేం. వీ కెనాట్ ఫైండ్ పిఐ, వీ విల్ ఫైండ్ ఓన్లీ సిఎఫ్. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. వాట్ ఈజ్ ఆక్సిలరీ ఈక్వేషన్? ఆక్సిలరీ ఈక్వేషన్, వాట్ ఈజ్ ఆక్సిలరీ ఈక్వేషన్? ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటి తెలుసు చెప్పండి. మీకు తెలుసు, పుట్ డి ఈక్వల్ టు ఎం అని అండ్ డి డాష్ ఈక్వల్ టు 1 అని ఇన్ అబోవ్ ఈక్వేషన్. In above equation, then we get d equal to m అంటే ఎంత స్టూడెంట్స్? m square plus 7m into 1, 7m into 1 plus 12 into 1 square into z అంటే రాయాల్సిన పని లేదు స్టూడెంట్స్, ఎందుకంటే మనం ఇక్కడ చేసేసాం, జీరో ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. కాబట్టి m square plus 7m plus 12 ఈక్వల్ టు 0 స్టూడెంట్స్. కాబట్టి ఈ ప్రాబ్లంలో మనం అబ్జర్వ్ చేస్తే ప్లస్ 12 ఈక్వల్ టు 0. కాబట్టి 2 నెంబర్స్ కానీ మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ 12 రావాలి, వాటి యాడ్ చేసిన సబ్ట్రాక్టింగ్ చేసిన 7 రావాలి. ఎలా వస్తుందంటే చెప్పండి స్టూడెంట్స్. 4 into 3 ఎంత? 12. 4 plus 3 ఎంత? 7. కాబట్టి 7 వచ్చేసింది. ఈ విధంగా 7 వస్తుంది స్టూడెంట్స్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. జే ఇంటూ కే, జే ఇంటూ జీవీ, జే ఇంటూ హెచ్, ఏయు, అంబేద్కర్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 2018 సెట్ నెంబర్ 3లో జే ఇంటూ కే వాళ్ళు ఇచ్చారు స్టూడెంట్స్. ఇది జే ఇంటూ కే వాళ్ళు ఎగ్జామ్కి ఇచ్చారు. ఇవి షార్ట్ ఆన్సర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకు లక్కీగా బాగుంటే 2 ప్రాబ్లమ్స్ కలిపి ఎస్ఏ కూడా ఇవ్వచ్చు. కాబట్టి మనం ఫస్ట్ ఇవి ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలి స్టూడెంట్స్. బట్ m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 3m ప్లస్ 12 ఈక్వల్ టు 0. కాబట్టి మనం ఫస్ట్ ఇందులో రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? m కామన్ తీస్తే m ప్లస్ 4 ప్లస్ 3 కామన్ తీసాం అనుకోండి, m ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీస్ ఎంప్లాయీస్ ఎలా వస్తుంది అంటారు రూట్స్ చెప్పండి. m ప్లస్ 3 ఇంటూ m ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీస్ ఎంప్లాయీస్ m ప్లస్ 3 ఈక్వల్ టు 0 అండ్ m ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీస్ ఎంప్లాయీస్ m ఈక్వల్ ఎంత వస్తుంది? -3 అండ్ m ఈక్వల్ టు -4. ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి ఈ ప్రాబ్లం కానీ అబ్జర్వ్ చేస్తే 2 డిస్టింక్ట్ రూట్స్ వచ్చేసినాయి. దీస్ ఆర్ డిస్టింక్ట్ రూట్స్ అంట. ఏమంటారు స్టూడెంట్స్? ఇవన్నీ డిస్టింక్ట్ రూట్స్ అంట. ఈ డిస్టింక్ట్ రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్. అంటే సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి. పిఐని మనం ఇందులో ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేం చెప్పండి. ఇందులో పిఐని ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేం? క్యూ వాల్యూ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి, అంటే ఆర్హెచ్ఎస్లో వాల్యూ 0 ఉంది కాబట్టి వీ కెనాట్ ఫైండ్ పిఐ. ఓకే, దెన్ వీ ఫైండ్ ఓన్లీ సిఎఫ్ స్టూడెంట్స్. కాబట్టి సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం నేర్చుకున్నాం. కాబట్టి సిఎఫ్ అంటే ఏంటంటే జెడ్ ఈక్వల్ టు, ఈక్వేషన్ జెడ్లో రాస్తాం స్టూడెంట్స్. కాబట్టి F1 రాయొచ్చు, పై అని రాయొచ్చు, ఎలాగని రాయొచ్చు. వై ప్లస్ ఎం అంటే ఎంత? -3x ప్లస్ F2 ఆఫ్ వై ప్లస్ -4 ఇంటూ ఎక్స్. ఓకే స్టూడెంట్స్, మనం ఈజీగా ఇక్కడ సిఎఫ్ని రాయగలం. వాట్ ఈజ్ సిఎఫ్? సిఎఫ్ మీన్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే స్టూడెంట్స్, మనం ఈ ప్రాబ్లం కానీ చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎలా రాస్తాం? పుట్ డి ఈక్వల్ టు ఎం, డి డాష్ ఈక్వల్ టు 1 ఇన్ అబోవ్ ఈక్వేషన్. దెన్ m స్క్వేర్ ప్లస్ 7m ఇంటూ 1 ప్లస్ 12 ఇంటూ 1 స్క్వేర్ ఈక్వల్ టు 0. దీస్ ఎంప్లాయీస్ m స్క్వేర్ ప్లస్ 7m ప్లస్ 12 ఈక్వల్ టు 0. 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 12 రావాలి, వాటిని యాడ్ చేసిన సబ్ట్రాక్టింగ్ చేసిన
7 రావాలి. దెన్ హౌ టు గెట్ వాల్యూస్? m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 3m ప్లస్ 12 ఈక్వల్ 0. ఇప్పుడు mని కనుక కామన్ తీసామనుకోండి ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి స్టూడెంట్స్ m ఇంటూ m ప్లస్ 4 ప్లస్ 3, ఈ 2 టర్మ్స్లో నుంచి కూడా 3ని కామన్ తీసామనుకోండి m ప్లస్ 4 ఈక్వల్ 0. దీని ఇలాగా మనకి ఇంటర్మీడియట్లో ఆల్రెడీ నేర్చుకుని m ప్లస్ 4 అండ్ m ప్లస్ 3 ఈక్వల్ 0. m ప్లస్ 3 ఈక్వల్ 0 అవుతుంది, m ప్లస్ 4 ఈక్వల్ 0. దీస్ ఇంప్లైస్ m ఈక్వల్ ఎంత వస్తుంది? -3. m ఈక్వల్ టు -4. దెన్ దీస్ ఆర్ ఏ రూట్స్ స్టూడెంట్స్? డిస్టింక్ట్ రూట్స్. దెన్ cf ఈక్వల్ టు ఎలా రాస్తాం? cf ఈక్వల్ టు z ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ -3x ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ -4x. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే మనం ఇన్ దిస్ ప్రాబ్లం we will find only CF. We cannot find PI because here Q equal to 0. So we will find only CF. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారిగా మీరు చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ రూట్స్ ఏం కనుక్కుంటాం మనము. ఇంకా నెక్స్ట్ మీరు ఈ వీడియోస్ బాగానే అర్థంగా చేసుకున్నట్లయితే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఇవి. కాబట్టి మన ఛానల్ పేరు వీర బ్రహ్మం